గ్రామీణుల గుండెల్లో పులకరింత, భూమికి పచ్చాని రంగేసినట్టు పంటచేలు పెరుగుతున్నాయో. చేలు దున్ని చాలు తీసి ఎత్తు పల్లాలనే చదును చేశాక వరదను చెరవీడ నీరు భూతల్లి చెంతకు చేరింది. కృష్ణమ్మ గోదావరి పరవళ్లను కట్టడి చేసి ఎత్తిపోతలతో భూమికి నీరంది. మెఘా నీళ్లతో నేలతల్లి పులకరించిందిరో. రైతుల కన్నుల్లో వెలుగులు నిండేనో, గ్రామీణుల గుండెల్లో ఆనందం పరవళ్లు తొక్కేనో. పంటలు చేతికొచ్చి పల్లెల్లో రైతుల ముంగిళ్లలో వ్యవసాయం పండుగగా మారేనో. దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ నదులు దాదాపు ప్రతి ఏడాది ఉప్పొంగుతూనే ఉంటాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంవత్సరాల్లోనూ సైతం నదీ జలాల లభ్యతకు అంత కొరతేమీ ఉండదు. ఓవైపు నదీ జలాలు వరద రూపంలో పల్లపు ప్రాంతాలను ముంచేసి సముద్రం పాలవుతుంటే, మరోవైపు ఎగువ ప్రాంతాలు, ముఖ్యంగా వర్షాధారంగా పంటలు పండించే ప్రాంతాలు కరువుబాత పడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. పల్లపు ప్రాంతాలు, అవే ముఖ్యంగా డెల్టా ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందుతుంటే, సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న అప్లాండ్ ప్రాంతాలకు వర్షమే దిక్కవుతుంది. దీనికి పరిష్కారం ఏంటి? నీరు సముద్రం పాలు కాకూడదు, వరదలతో దిగువ ప్రాంతాలు నష్టపోకూడదు, వర్షాభావ ఎగువ భూములకు నీరందాలి. ఇందుకు పరిష్కారం ఎత్తిపోతల పథకాలు. అందుకోసం భారీ మెషీన్లతో ఎత్తిపోతల పథకాలను నిర్మించాలి. అందులో భాగంగానే నదులను అనుసంధానం చేయాలి. ఇదొక్కటే పరిష్కారం. గతంలో 4 దశాబ్దాల క్రితం చిన్నపాటి ఎత్తిపోతల పథకాలను ఐడీసీ, ఆర్ఐసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అనేకం నిర్మించారు. అవి కొంతకాలం పనిచేసినా నిర్వహణ సమస్యలు ఎదురై సాంకేతికంగా ఇబ్బందులొచ్చి పనిచేయకపోవడంతో మూలన పడ్డాయి. ఫలితంగా ఎత్తిపోతల పథకాలంటే అటు రైతులు, ఇటు ప్రభుత్వాలు ఆసక్తి చూపటం మానేశాయి. రైతులు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న బావులు, బోర్లు, ఇన్వెల్ బోర్లు లాంటివి భూగర్భ జలాలు అడుగంటి పోవటం వల్ల పనిచేయని పరిస్థితి. పనిచేసిన విద్యుత్ బిల్లుల భారంతో రైతులకు నష్టాలు, అప్పుల భారాలు. వ్యవసాయమే దండగగా మారింది అప్పట్లో. రైతులను ఆదుకోవాలి, పంటలు పండించాలి, అందుకు నదీ నీటిని మళ్లించాలి. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించాలి. అందులో భాగంగానే నదుల అనుసంధానం, భారీ ఎత్తిపోతల పథకాలకు 2004లో అంకురార్పణ జరిగింది. ఈ పనులు చేయాలంటే ఎలక్ట్రోమెకానికల్ రంగంలో అనుభవం ఉన్న సంస్థలు కావాలి. ఇప్పటికే ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో రాణిస్తున్న మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఆ అనుభవం ఉంది. అందుకు ఈహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థలు తోడయ్యాయి. అంతే, ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయి. అందరికీ అనుమానాలు. చిన్నపాటి ఎత్తిపోతల పథకాలనే నిర్వహించలేకపోతుంటే అంతటి భారీ పథకాలను ఎలా నిర్మిస్తారు? ఆ తరువాత నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? ఇందుకు ప్రపంచంలోనే విజయవంతంగా నిర్వహిస్తున్న అమెరికాలోని కొలరాడో ఎత్తిపోతల పథకం, ఈజిప్టులోని తొషాకా ప్రాజెక్ట్, లిబియా దేశంలోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ మొదలైన వాటిని అధ్యయనం చేశారు. అవి విజయవంతమయ్యాయి. మన దేశంలో అప్పటికే జల విద్యుత్ కేంద్రాలు విజయవంతమై విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతోంది. వీటిని రివర్స్లో నిర్మిస్తే ఎత్తిపోతల పథకం అవుతుంది. అంతే, సింపుల్. ఆ క్రమంలోనే హంద్రనివ, దేవాదుల, కాళేశ్వరం, పట్టిసీమ, సీతారామ, పురుషోత్తపట్నం, చింతలపూడి, భక్తరామదాసు ఇలా ఎన్నో ఎత్తిపోతల పథకాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టి విజయవంతంగా పూర్తి చేయటమే కాకుండా ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా నిర్వహణ కాలాన్ని కూడా సక్సెస్ఫుల్గా సాగించింది. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి చేసిన ఘనత మెగాదే. తొలిసారిగా 2 నదులు నర్మదా, క్షిప్రా మధ్యప్రదేశ్లో నర్మదా క్షిప్రా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ఆ తరువాత హంద్రి నీవా, ముచ్చమర్రి, భక్తరామదాసు, పురుషోత్తపట్నం లాంటి పథకాలను బేసిన్లో నీటి మార్పిడి పద్ధతిలో, అంటే నదీ పరివాహక ప్రాంతాల అనుసంధానం చేసిన ఘనత ఈ ఇంజనీరింగ్ కంపెనీదే. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది ఆయకట్టుకు నీరందించొచ్చు.
సాధారణంగా జలాశయాలు, డ్యాంలు, బ్యారేజీలు నిర్మించి వాటికి అనుబంధంగా కాలువలు తవ్వటం ద్వారా ఆయకట్టుకు నీరు అందించడం పెద్ద కష్టమేమీ కాదు. గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీరు అందుతుంది. కానీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం క్లిష్టమైనవే కాకుండా నిర్వహణ కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ పూర్తి చేసిన ఎత్తిపోతల పథకాలను MEIL సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఏ పథకంలోనూ అవాంతరాలు ఎదురు కాలేదు. ఆయకట్టుకు పుష్కలంగా నీరందుతోంది. ప్రపంచంలోనే పెద్దదైన ఎత్తిపోతల పథకాలలో హంద్రినీవా ఒకటి. ఈ పథకంలో ప్రధానంగా పొడవైన కాలువతో పాటు అత్యధిక పంపింగ్ కేంద్రాలలో భారీ సంఖ్యలో మెషిన్లు ఉన్న స్కీమ్ కింద గుర్తింపు పొందింది. పంపు మోటార్లు కలిగిన 289 మెషిన్లు ఏర్పాటు చేసి 43 పంపింగ్ కేంద్రాలను మెగా పూర్తి చేసింది. ఇందులో ప్రధానమైన పంపింగ్ కేంద్రం కర్నూలు జిల్లాలో కృష్ణా నదిపై శ్రీశైలం వెనుక నీటిని పంపింగ్ చేసే విధంగా 39.40 మీటర్లు నీటి హెడ్తో, అంటే అంత ఎత్తుకు నీటిని పంపు చేసే విధంగా నిర్మించింది. ఐదు 565 కిలోమీటర్ల పొడవున్న కాలువ చివరి వరకు నీటిని పంపు చేస్తోంది. అంత దూరం నీటిని 43 పంపింగ్ కేంద్రాలతో తరలించడం ద్వారా ఈ స్కీమ్ పెద్దదిగా రికార్డుకి ఎక్కింది. ఆరు లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగానూ భూగర్భ జలాలు పెంపొందించడంతో మరికొన్ని లక్షల ఎకరాలకు పంపు సెట్ల ద్వారా నీటిని 33 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. గరిష్టంగా ఏడాదికి 40 TMCల వరద నీటిని తరలించే విధంగా ఈ పథకాన్ని నిర్మించారు. 2012లో నీటి పంపింగ్ ప్రారంభించే ఈ పథకం ప్రతి ఏడాది రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులకు సిరులు పండిస్తోంది. అదేవిధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. గోదావరి వరద నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. పంపింగ్తో నదుల అనుసంధానం సాధించి ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. దేశంలో తొలి ప్రాజెక్టు నర్మదా క్షిప్రా కాగా ఇది రెండోది. ఈ రెండింటిని పూర్తి చేసిన ఘనత మెగాదే. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీటిని ప్రతి ఏడాది అందిస్తున్నారు. ప్రపంచంలోనే బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకంగా పేరొందిన కాళేశ్వరంతో రోజుకు 2 TMCల నీటిని ఎత్తిపోసి సాగు, తాగునీటి అవసరాలు తీర్చొచ్చు. ఇందులో విద్యుత్ సబ్స్టేషన్లు, పంపింగ్ కేంద్రాలను ఈ సంస్థనే నిర్మించింది. ఇందులో ప్యాకేజీ 8లోని గాయత్రి పంపింగ్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడున్న మెషిన్ సామర్థ్యం 139 మెగావాట్లు. అందులోనూ భూగర్భంలో నిర్మించటం మరో ప్రత్యేకత. ఇలా చెప్పుకుంటూ పోతే దేవాదులలో 47 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని తవ్వింది. ప్రపంచంలో నీటిపారుదల కోసం ఇంత పొడవైన సొరంగం తొలచడం ఇదే ప్రథమం. ఒరిస్సాలోని గంగాధర్ మెహర్, కర్ణాటకలోని రామ్తాల్ డ్రిప్, ఇలా అనేక పథకాలను వివరించవచ్చు. MEIL నిర్మించిన పథకాలు 10లు, 100ల్లో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం జలాశయం మరో రికార్డ్. క్లిష్టమైన ఈ పథకంలో 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే విధంగా ప్రపంచంలోనే పెద్దదైన స్పిల్వేను మెగా నిర్మించింది. ఇతర పనులు జరుగుతున్నాయి. ఈ స్కీమ్ పూర్తయితే అనేక అంశాలలో విశిష్టతలతో ప్రపంచంలోని అగ్రభాగాన నిలబడుతుంది. ఈ విధంగా రైతుల మోములో ఆనందం నింపి వ్యవసాయం పండుగ చేసే విధంగా దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాలలో సాగునీటి పథకాలను నిర్మించింది. ఇంకా నిర్మిస్తోంది మెగా.